నమస్తే. మన ఇంట్లో ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్ ఒక్కటి ఉంటే చాలండి, పనులన్నీ కూడా చకచకా చేసుకోవచ్చు. కిచెన్లో వెనక టైల్స్ చూసారు కదండి ఎంత జిడ్డుగా తయారయ్యాయో. ఇలా వైపర్కి మనము స్టీల్ స్క్రబ్బర్ని పెట్టేసి దానిపైన కొద్దిగా విమ్ లిక్విడ్ని వేసుకొని ఇలా టైల్స్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. సింక్ వెనక కానీ కిచెన్లో గ్యాస్ స్టవ్ వెనక టైల్స్ అనేవి ఆయిల్ మరకలు పడి జిడ్డుగా తయారవుతుంది కదండి. మనము చేతిలో స్క్రబ్బర్ని పెట్టి క్లీన్ చేయడం కంటే ఇలా వైపర్తో క్లీన్ చేసామనుకోండి, మనము బలంగా ప్రయోగించినా కూడా స్క్రబ్బర్ చేతికి గుచ్చుకోకుండా చాలా ఈజీగా ఈ పనులన్నీ కూడా చేసుకోవచ్చు. కిచెన్లో ఉండే సింక్ను కూడా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి మరకలైనా తొలగిపోతాయి. చూడండి, కిచెన్ వెనుక ఉండే టైల్స్ అనేవి ఎంత నీట్గా క్లీన్గా అయ్యాయో. మనము చేత్తో వాష్ చేసినప్పుడు చాలా టైం పడుతుంది, కానీ ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేసామనుకోండి చాలా నీట్గా అయిపోతాయి. ఒక దువ్వెనను తీసుకొని ఇలా స్టీల్ స్క్రబ్బర్ని దువ్వెనకు అంచు బాగాన పెట్టేసిన తర్వాత ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసేయండి. ఇప్పుడు ఈ దువ్వెనతో ఇలా కిచెన్లో కానీ ఎక్కడైనా ఇలాంటి గ్యాప్ ఉన్నప్పుడు మనము ఈ స్టీల్ స్క్రబ్బర్ దువ్వెన సహాయంతో ఇలా క్లీన్ చేసామనుకోండి, దాంట్లో ఉండే మురికి కానీ డస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ప్రతిరోజు కాకపోయినా ఇలా మనకి అప్పుడప్పుడు కొద్దిగా టైం ఎక్కువగా మిగిలినప్పుడు ఇలాంటి పనులు చేసుకోవాలి. ఇలా చేయటం వలన ఏ గ్యాప్లో కూడా ఇలాంటి మురికి అస్సలకే కనిపించదు. చాలా నీట్గా క్లీన్గా ఉంటాయి. ఈ స్టీల్ స్క్రబ్బర్ని నీట్గా శుభ్రం చేసిన తర్వాత పాడిపోయిన బ్రష్ ఉంటుంది కదండి, ఆ బ్రష్కు ఇలా చుట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ను వేయండి. పిల్లల వాటర్ బాటిల్స్ కానీ లేదా థర్మస్ బాటిల్ ఉంటాయి కదండి, వాటిని మనము ఇలా పొడవైన బ్రష్కి కానీ ఏదైనా స్పూన్కి చుట్టేసామనుకోండి, కింది అడుగు భాగానికి కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా బాటిల్స్ని క్లీన్ చేసేటప్పుడు లిక్విడ్ని వేయకుండా వంట సోడాను వేసామనుకోండి, క్లీన్ చేసిన తర్వాత కూడా ఎటువంటి స్మెల్ అనేది రాదు. కొన్ని వాటర్ని యాడ్ చేసి ఇలా బ్రష్ సహాయంతో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత వాటర్ బాటిల్లో మురికి అనేది ఇలా ఎక్కువగా కనిపిస్తుంది కదండి, ఆ తర్వాత మనము ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఒక చిన్న వాటర్ బాటిల్ని తీసుకొని క్యాప్ దగ్గర కొద్ది భాగాన్ని కట్ చేసుకోవాలి. క్యాప్కి కూడా చిన్న హోల్ చేసుకున్నాక స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకున్నాక ఇక్కడ ఎలాస్టిక్ మాదిరిగా ఉండే దారాన్ని తీసుకోవాలి. నేనైతే ఇక్కడ మాస్క్ యొక్క దారాన్ని కట్ చేసి స్టీల్ స్క్రబ్బర్ మధ్యలో నుంచి తీసి ముడి వేసుకోండి. మిగిలిన దారాన్ని ఈ వాటర్ బాటిల్ పైన ఉన్న క్యాప్లో నుంచి తీసి అక్కడ కూడా ఇలా ముడి వేసుకోండి. మన ఇంట్లో వాష్ బేసిన్ కానీ సింక్ ఉంటాయి కదండి, ఇలా మురికిగా తయారైనప్పుడు ఇలా ఏదైనా ఒక లిక్విడ్ని వేసి మనం వాటర్ బాటిల్ సహాయంతో ఇలా స్క్రబ్బర్ని తయారు చేసుకున్నాం కదండి, దాంతో ఇలా క్లీన్ చేసామనుకోండి, మన చేతికి అంటుకోకుండా ఇలా ఎంతసేపు అయినా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా కనబడుతుంది. మాస్క్తో ఇలా కట్టేసాం కదండి, ఏదైనా ట్యాప్ కానీ మనకి అందుబాటులో ఉన్న విధంగా ఈ స్క్రబ్బర్ని వేసుకోవచ్చు. ఒక స్టీల్ స్క్రబ్బర్ని తీసుకొని మన ఇంట్లో షార్ప్నెస్ తగ్గిపోయిన నైఫ్ని కానీ పీలర్ని కానీ సీజర్స్ ఉంటాయి కదండి, వాటిని మనము ఇలా షార్ప్గా చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి వాటినైనా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్లో పప్పును కానీ అన్నాన్ని వండినప్పుడు ఒక్కొక్కసారి ఈ విజిల్లో నుంచి బయటికి వచ్చేస్తుందండి. ఎందువల్ల అంటే ఇలా ప్రెషర్ కుక్కర్ యొక్క హ్యాండిల్ అనేది లూజ్గా ఉందనుకోండి, విజిల్ సరిగా రాక పైన మూత అంతా కూడా ఇలా చిమ్మటం వలన మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాల్సిన పని కూడా ఏర్పడుతుంది. హ్యాండిల్ అనేది ఇలా లూజ్ అయిపోయినప్పుడు ఆ స్క్రూని బయటకి తీసి స్టీల్ స్క్రబ్బర్లో ఉన్న ఒక వైరును మాత్రమే ఇలా సీజర్తో కట్ చేసుకోవాలి. ముందుగా హ్యాండిల్ దగ్గర ఉన్న ఈ మురికినంతా కూడా ఇలా స్క్రూ డ్రైవర్తో అంతా కూడా తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ స్క్రూకి మనము కట్ చేసుకున్న స్క్రబ్బర్ ఉంది కదండి, దాన్ని ఇలా రౌండ్గా చుట్టేసేయండి. ఇప్పుడు ఇలా చుట్టిన తర్వాత ఈ హ్యాండిల్కి ఇలా స్క్రూ డ్రైవర్తో ఈ స్క్రూని బిగించేసామనుకోండి, హ్యాండిల్ అనేది అస్సలకే కదలదండి. ఒక 5-6 months వరకు కూడా హ్యాండిల్ అనేది గట్టిగా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్, స్టీల్ స్క్రబ్బర్ని తీసుకొని దీనిపైన కొద్దిగా సర్ఫ్ను కానీ లిక్విడ్ని వేసుకోవాలి. బాత్రూంలో కానీ లేదా ఇలాంటి హ్యాంగర్స్ అనేవి సిలుమెక్కినప్పుడు ఇలా స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, సిలుమ్ అనేది చాలా త్వరగా పోతాయి. చూసారు కదండి, ఇక్కడ సిలుమ్ అనేది ఇలా హ్యాంగర్కి పట్టింది. మనము ఎలాంటి వాటితో క్లీన్ చేసినా కూడా సరిగా పోదు, కానీ ఇలా స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసి చూడండి, ఎంత సిలుము పట్టిన వాటినైనా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు.
ఇక్కడ వాష్రూమ్లో ఉండే ట్యాప్స్ చూసారు కదండి, వాటర్ మరకలు సోప్ మరకలు పడి జిడ్డుగా తయారయ్యాయి. 1 రూపీ షాంపూ ప్యాకెట్ని ఇలా కొద్దిగా వేసి మనము స్టీల్ స్క్రబ్బర్తో బాగా అప్లై చేయాలి. ఇలా చేయడం వలన ఎంత జిడ్డు పట్టిన ట్యాప్స్ అయినా సరేనండి, ఇలా సెకండ్ల లోపే మనకి ట్యాప్స్ అనేవి కొత్త దానిలా నీట్గా కనబడతాయి. ఇంతకుముందు ట్యాప్స్కి ఇప్పటికీ తేడా చూసారు కదండి. అలాగే వాషింగ్ ఏరియాలో వాషింగ్ మిషన్లో బట్టలు వేసినప్పుడు మురికి అంతా కూడా ఇలా వచ్చినప్పుడు జిడ్డుగా తయారవుతుంది కదండి. వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ని ఇలా వాటర్లో కొద్దిగా కలిపి ఇప్పుడు ఈ వాటర్ని అంతా కూడా మనము ఈ వాషింగ్ ఏరియాలో వేసేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా పూర్తిగా నానిన తర్వాతనే మనము స్టీల్ స్క్రబ్బర్ని తీసుకొని ఇలా బాగా రుద్దేసేయండి. ఇలా రుద్దటం వలన మురికి పట్టినది ఎన్ని రోజులైనా సరేనండి ఇలా 5 నిమిషాల పాటు నానబెట్టడం వలన, అంతేకాకుండా ఇలా స్టీల్ స్క్రబ్బర్తో బాగా రుద్దేసామనుకోండి ఈ టైల్స్ అనేవి చాలా నీట్గా మారతాయి. ఇప్పుడు మనము ఇలా రుద్దిన తర్వాత ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసామనుకోండి ఈ టైల్స్ చాలా నీట్గా మళ్ళీ ఎప్పటి మాదిరిగా కనిపిస్తాయి. వాష్రూమ్లో ఉండే టైల్స్ కానీ వాషింగ్ ఏరియాలో ఉండే టైల్స్ని అయినా ఈ పద్ధతిలోనే క్లీన్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఇలాంటి విండోస్ ఉంటాయి కదండి, ఈ విండోస్ పైన ఉండే డస్ట్ను కానీ ఏదైనా మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు మనము ఇలా స్టీల్ స్క్రబ్బర్ని ఇలా 2 వైపులా పెట్టి కింద చేత్తోటి మనము ఒకేసారి ఇలా క్లీన్ చేసామనుకోండి డస్టే కాకుండా దానిపైన ఎలాంటి మరకలైనా తొలగిపోతాయి. మన పని కూడా చాలా సులువుగా అయిపోతుందండి. దీనికోసం మనము క్లాత్ని కానీ ఎలాంటి వాటిని యూస్ చేయకుండా ఇలా స్క్రబ్బర్ తోటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత వాటర్తో క్లీన్ చేసామనుకోండి మళ్ళీ దీనిని దేనికైనా యూస్ చేసుకోవచ్చు. స్టీల్ స్క్రబ్బర్ని మనము క్లీనింగ్ కానీ బౌల్ క్లీన్ చేయడానికి యూజ్ చేసాం కదండి. ఇలా స్టవ్ పైన కొన్ని వాటర్ని వేసి దాంట్లో స్క్రబ్బర్ని పెట్టేసి సర్ఫ్ను కూడా కొద్దిగా యాడ్ చేయండి. ఇలా ఒక 2-3 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు వేడి చేసామనుకోండి దాంట్లో ఉండే చిన్న చిన్న బ్యాక్టీరియా అనేది పూర్తిగా చనిపోతుంది. తర్వాత మనం దీనిని గిన్నెలు క్లీన్ చేయడానికి కానీ ఇంకేదైనా క్లీన్ చేయడానికి చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా హాట్ వాటర్లో నుంచి తీసి మళ్ళీ ట్యాప్ కింద ఒక ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి ఈ స్టీల్ స్క్రబ్బర్ అనేది ఇలా నీట్గా ఉంటుంది. వైపర్ది కానీ మాప్ది స్టిక్ తీసుకొని ఇలా స్టీల్ స్క్రబ్బర్ని మనము రౌండ్గా చుట్టేసి విడిపోకుండా ఉండటానికి రబ్బర్ బ్యాండ్ని కానీ లేదా దీంతోటే ఇలా గట్టిగా ముడి వేసుకోవాలి. ఇలా పొడవైన స్టిక్ సహాయంతో మనము స్టూల్ని కానీ బెడ్ని కానీ ఎక్కకుండానే ఇలా ఫ్యాన్ పై ఉండే డస్ట్ను ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, దానికి ఉండే డస్ట్ అనేది కూడా ఇలా స్టీల్ స్క్రబ్బర్కి పూర్తిగా అంటుకొని వచ్చేస్తుంది. అప్పుడు మనము ఫ్యాన్ని క్లీన్ చేయడానికి ఎటువంటి సహాయం తీసుకోకుండానే ఇలా స్టిక్ సహాయంతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఒక్క స్టీల్ స్క్రబ్బర్ ఉంటే చాలు మన ఇంట్లో ఉండే పనులన్నీ కూడా ఇలా చకచకా చేసుకోవచ్చు. ఎలాంటి వాషింగ్ మిషన్ అయినా సరేనండి, టాప్ లోడ్ కానీ ఫ్రంట్ లోడు, దీంట్లో మనము డైలీ వేసే బనీన్లు అలాగే పిల్లల యూనిఫామ్స్ మగవారు వేసే షర్ట్స్ ప్యాంట్స్ జీన్ ప్యాంటు ఏవైనా సరేనండి ఇలా ముందుగానే బట్టలన్నిటినీ కూడా వాషింగ్ మిషన్లోనే వేసుకోవాలి. చాలామంది వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు సర్ఫ్లో నానబెడతారు. అలా నానబెట్టాల్సిన అవసరమే లేదండి. ఇలా ముందుగానే వేసేసిన తర్వాత కూడా ఎంత మురికి పట్టిన డ్రెస్లైనా కూడా మంచి కలర్లోకి వచ్చేసాయి. ఇలాంటి కాలర్స్ పైన ఎంత మురికి పట్టినా సరేనండి ఈ చిన్న చిటికా పాటిస్తే కాలర్పై ఎలాంటి మురికి కూడా కనిపించదు. చాలామంది ఇలాంటి షర్ట్స్ని ఉతికేటప్పుడు కాలర్ పైన సబ్బును కానీ సర్ఫ్ను కానీ రాస్తారు. అలా రాయాల్సిన అవసరమే ఉండదు. ఈ వాషింగ్ మిషన్లో నేను ఏరియల్ లిక్విడ్ని వేశానండి. మీరు సర్ఫ్ ఎక్సెల్ అయినా యూజ్ చేయవచ్చు. మన ఇంట్లో ఉండే ఎలాంటి ట్యాబ్లెట్స్ అయినా సరేనండి ఈ ట్యాబ్లెటే వేయాలని అయితే రూల్ లేదు. ఇలా కొన్ని ట్యాబ్లెట్ని తీసుకొని మీరు డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో బట్టలు వేసాం కదండి దాంట్లో వేసినా పర్వాలేదు, మనము సర్ఫ్లో వేసినా కూడా ఈ ట్యాబ్లెట్స్ అనేవి కరిగిపోతాయి. నేనైతే కొన్ని ట్యాబ్లెట్స్ని ఇలా సర్ఫ్లో వేసాను, మరికొన్ని ట్యాబ్లెట్స్ని బట్టలు వేసిన దాంట్లో కూడా వేసేసాను. ఈ ట్యాబ్లెట్స్ అనేవి వాటర్లో ఈజీగానే కరిగిపోతాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. చూసారు కదండి, నేను సర్ఫ్లో వేసాను, ట్యాబ్లెట్స్ అనేవి దాదాపుగా కరిగిపోతున్నాయి. ఇప్పుడు వాషింగ్ మిషన్ డోర్ పెట్టేసి
పవర్ బటన్ని స్టార్ట్ చేయండి. నేనైతే ఇక్కడ రోజు వేసే బట్టలను డైలీ వాష్లో పెట్టేశానండి. ఇది కరెక్ట్గా 59 మినిట్స్ పాటు వాష్ చేస్తుంది. ఇలా బట్టలన్నీ పూర్తిగా అయిపోయిన తర్వాత వాషింగ్ మిషన్ డోర్ తీసి బట్టలన్నీ ఎలా వాష్ అయ్యాయో చూసేద్దాం. ఇలా టాబ్లెట్స్ వేయడం వలన బట్టలపై ఉండి మురికి అనేది చాలా త్వరగా క్లీన్ అయిపోతుందండి. కాలర్పై ఎలాంటి మరకలు కూడా కనిపించవు. చాలాసార్లు ఇలాంటి బట్టలు వేసేటప్పుడు కాలర్ని క్లీన్ చేయడం కానీ సర్ఫ్లో నానబెట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి. పిల్లల యూనిఫామ్ బట్టలు కూడా మనము చేత్తో ఉతకాల్సిన అవసరం లేదండి. ఇలా టాబ్లెట్స్ వేసామనుకోండి, ఎంత మురికి ఉన్నా కూడా బట్టలు అనేవి నీట్గా ఉంటాయి. చూసారు కదండి, పిల్లల యూనిఫామ్ కూడా చాలా నీట్గా వచ్చేసాయి. మనము తెల్ల బట్టలను స్పెషల్గా ఉతకాల్సిన అవసరం కూడా ఉండదు. ఇందులోనే నేను బనీన్లు కూడా వేశాను కదండి. టవాల్స్, బనీన్లు ఎవి కూడా మురికి లేకుండా నీట్గా వచ్చేసాయి. ఇలా బట్టలు వేసే ముందు టాబ్లెట్స్ని వేసి చూడండి. వాషింగ్ మిషన్లో బట్టలు అనేవి చాలా నీట్గా క్లీన్గా వచ్చేసాయి. ఈ యూస్ఫుల్ టిప్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.